నేను వాక్య సందేశంలోకి వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం గురించి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఒక వృత్తాంతాన్ని మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి గ్రంథము ప్రత్యక్ష గ్రంథము, తెలుగులో అయితే ప్రకటన గ్రంథం అన్నారు, కానీ వాస్తవానికి దీన్ని ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ప్రత్యక్ష గ్రంథం ఇది ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు? క్రీస్తు శకం 92వ సంవత్సరంలో అపోస్తలుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాసినట్లుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు వారికి అతి ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను. ఆయన శిలువ దగ్గర ఉన్నప్పుడు కూడా 3వ మాటగా ఆయన పలుకుతా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని మరియతోనూ ఆ తర్వాత యోహాన్తోనూ పలికాడు. అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. పేతురు లాంటి వాడు, ఆంద్రే లాంటి వారు, వీళ్ళందరూ మత్తయి, వీళ్ళందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రమే యేసుని వెంటపడి ఉన్నాడు, యేసును వెన్నంటున్నాడు. శిలువ దగ్గర కూడా ఉన్నటువంటి వాడు యోహానే. అటువంటి యోహానికి దేవాదేవుడు ఒక గొప్ప ప్రివిలేజ్నిచ్చాడు, గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇదేంటంటే అంత్యకాలంలో జరిగే సూచనలు, యేసు ప్రభు రాకడ సూచనలు, పరలోక రాజ్యంలో జరిగే సంభవాలన్నీ కూడా యోహానికి దేవుడు చూపించాలి, ప్రత్యక్షపరచాలనే ఉద్దేశంతో యోహాన్ని దేవుడు అలా సిద్ధం చేసి ఉంచాడు. దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ప్రాంతానికి నువ్వు వచ్చావు. దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి దేవదేవుడు తన రక్తం చేత నువ్వు కొనుక్కున్నాడు, కడిగాడు. నువ్వు దేవుని ప్రణాళికలో ఎప్పుడు కూడా నేను దేవుని ప్రణాళికలో లేను, దేవునికి నా పట్ల ఎటువంటి చిత్తం లేదు, దేవుడు నన్ను ఇష్టపడట్లేదు, దేవునికి నా పట్ల ప్రేమ లేదని ఏనాడు కూడా మాట్లాడొద్దు. నువ్వు రక్షించబడ్డావంటే నీ జీవితంలో చేసుకున్నటువంటి గొప్ప సుకృతం అండి అది. రక్షించబడినటువంటి వాడు చాలా అదృష్టవంతుడు నా దృష్టిలో, దేవుని దృష్టిలో. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాను రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. నీ దగ్గర కోట్ల ఆస్తిపాస్తులు నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, సొంత ఇల్లు కూడా లేదు పాస్టర్ గారు, మాకు సొంత కారు లేదండి, బండి లేదండి, ఏమీ పేదవాళ్ళు అని అనొచ్చు. కానీ రక్షణ పొందినటువంటి ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు, హల్లెలూయా, ఈ ప్రపంచంలో నువ్వు అదృష్టవంతుడివి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించి నిన్ను పోలిన వారు లేరు. రక్షించబడ్డావంటే దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు నిన్ను చేశాడు. తన సొత్తైన ప్రజలుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి యోహాను పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. వాస్తవానికి హతసాక్షులుగా యేసు ప్రభు శిష్యులు మార్చబడుతున్నారు, ఒక్కొక్కరుగా చంపబడుతున్నారు. మొదటి శతాబ్దంలోనే చాలామంది యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు చాలామందిని ఆ రోమా ప్రభువులు, వాళ్ళు ప్రముఖంగా చెప్పిన నీరు అటువంటి చక్రవర్తి, డొమిషియన్, డయోక్లీషియన్ అటువంటి ఆ చక్రవర్తులు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ప్రచురిస్తున్నటువంటి వారిని నిర్దాక్షరహితంగా చంపుతున్నారు. మీరు చూస్తున్నారు ఈ యొక్క నీరో, ఆ తర్వాత డొమిషియన్ అటువంటి చక్రవర్తులు మీరు చూస్తున్నారు. చాలా వీరు బాధించారండి. క్రైస్తవులు అనేక మంది పొట్టను పెట్టుకున్నారు, అనేక మంది క్రైస్తవులు హతసాక్షులుగా మార్చేశారు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో ఎటువంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉండేయంటే, మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక స్టేడియంని కొలోజియం స్టేడియం అంటారు. మీరు ఇప్పటికీ రోమ్ అనే ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ కూడా ఉందండి స్టేడియం. ఈ స్టేడియంలో ఏం చేసేవారంటే ప్రజలందరూ కూడా అలా కూర్చునేవారండి, స్టేడియంలో చుట్టూ గ్యాలరీలో కూర్చునేవారు. ఆ టైంలో ఆ యొక్క స్టేడియం లోపల మైదానంలో క్రైస్తవుల్ని అలాగా సమావేశపరిచేవారు. క్రైస్తవులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వదిలేసేవారు. వదిలేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చునేవారు కదా. కూర్చున్నటువంటి ఆ టైంలో కొన్ని క్రూర మృగాలు సుమారుగా 1-2 నెలల నుంచి ఆహారం పెట్టకుండా సింహాలు, పులులను వీటన్నిటిని కూడా క్రైస్తవులు ఉన్నటువంటి ఆ యొక్క భూభాగం మీదకి వదిలేసేవారు. అవి ఆకలితో ఉంటాయేమో, మనిషి మాంసాన్ని ఎప్పుడైతే రుచి మరిగినాయో క్రైస్తవుల్ని, నిజంగా ప్రభువుని అంగీకరించినటువంటి వారిని చీల్చి చెండాడి తినేస్తూ ఉండేటువంటివి. అవి వాళ్ళందరూ చూస్తూ ఆనందించేటువంటి వారు ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రభువులు, ఆ రాజులు ఏం చేసేవారంటే రాత్రి వేళల్లో వారు సమావేశం అయ్యి ఆ గ్యాలరీలో కూర్చునేవారు. వారికి లైటింగ్ కావాలి, అక్కడ క్రీడలు ఆడుకుంటుండేటువంటి వారు. మీలో చాలామంది గ్లాడియేటర్ అనేటువంటి ఆ సినిమాకు వెళ్ళి చూస్తే కనుక, సో అందులో ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా ఆ మూవీలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి వేళల్లో ఆడుకుంటున్న టైంలో లైటింగ్ ఎవరివ్వాలో తెలుసండి, అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు. అందుని బట్టి క్రైస్తవులకి ఒక్కొక్కరికి ఒక కాగడా పెట్టేసి వెలిగించేవారు. ఆ క్రైస్తవుడు అలా కాలుతా ఉన్నప్పుడు రాత్రి వేళలో క్రీడలు ఆడుకుంటూ ఉండేటువంటి వారు. ఆ టైంలో కూడా ప్రభువుని మేము నమ్ముకోం, ప్రభు స్వార్థ ప్రకటించడం, ప్రభు మాకు వద్దంటే విడిచిపెట్టేసామనేవారు. కానీ ఏ క్రైస్తవుడు కూడా మరణించకపోవడానికి ఇష్టపడేటువంటి వారు కాదు. వుడ్ లైక్ టు డై ఫర్ జీసస్. యేసయ్య కోసం మరణిస్తాం. మీరు మహా అయితే మా శరీరాన్ని మాత్రం కాల్చగలుగుతారు, కానీ మా ఆత్మను కాల్చలేరు. మాకు నిత్య జీవంలో యేసయ్యతో పాటు పాలుంది, ఆయన సింహాసనం ప్రక్కన కూర్చునే గొప్ప ఆధిక్యత మాకుందని చెప్పి ఈ యొక్క ప్రాణాన్ని, ఈ యొక్క దేహాన్ని తృణప్రాయంగా ఎంచి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం, చావును కూడా చాలా చిన్నగా, చావును కూడా తృణప్రాయంగా ఎంచి
ప్రభువు కోసం హతసాక్షులు అయిపోయారు. అందులో టెర్టులియన్ అంటే ఒక దేవుని సేవకుడు అంటారు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షులకి రక్తార్పణమే సంఘానికి విత్తనాలు అన్నాడు. అనేక మంది హతసాక్షులు రక్తం కార్చారు కాబట్టి నీ దగ్గరికి నా దగ్గరికి సువార్త వచ్చింది. అనేక మంది హతసాక్షులు వారు పిండబడ్డారు కాబట్టి వారి రక్తం ద్వారా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనం పిండబడకపోతే, మనం పరిచర్య చేయకపోతే, దేవుని సువార్త ప్రకటించకపోతే మన బిడ్డలు ఏ విధంగా రక్షించబడతారో. మా సంఘానికి చెప్తాను నేను, మన పూర్వీకులు, మన పెద్దలు, మన పితరులు మన రక్షణ కొరకు ఎంతో ప్రార్థించారు. వాళ్ళు మన రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. నీ రక్షణ కొరకు అనేక మంది ప్రయాసపడ్డారు. నిన్ను ఈ మీటింగ్ నడిపించినటువంటి వారు నువ్వు రక్షణ పొందాలని మన పితరులు ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతో ఖర్చు చేశారు. వాళ్ళ యొక్క ప్రతిఫలమే మనమైతే మన ఈ రోజున మనం చేసేటువంటి సువార్త ద్వారా, దేవుని కొరకు మనం నిలిచేటువంటి ఆ యొక్క ఆత్మనింపుదల ద్వారా రాబోతున్న తరాలు దీవించబడాలి. సో వాట్ కైండ్ ఆఫ్ లెగసీ దట్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ ఫర్ ద సెకండ్ జనరేషన్? ఎలాంటి లెగసీని విడిచిపెడతావు నువ్వు? ఈరోజు నేను అదే చెప్తాను. ఏంటంటే తెలుసా, సమయం అనక అసమయం అనక క్రీస్తు కోసం పనిచేయండి, సువార్త ప్రకటించండి. ఈరోజు మన యొక్క రాబోతున్న తరాలు దీవించబడాలి, రక్షణ పొందాలంటే ఈ తరం చెడిపోతా ఉంది. యవ్వన సమాజం పాడైపోతున్నారు. టీనేజ్లో అనేక మంది భయంకర వ్యసనాలకు లోనైపోతున్నారు. ఈ టీనేజ్లో అనేక మంది భయంకర పార్నోగ్రఫీకి బానిసలు అయిపోతున్నారు. హోమోసెక్సువల్స్గా మారిపోతున్నారు. వ్యభిచారులుగా, జారులుగా మార్చబడిపోతున్నారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ వారి రక్షణ కొరకు ఎటువంటి చర్యలు నువ్వు తీసుకుంటున్నావు? ఇలాంటి సువార్త సభలు చాలామంది అనుకుంటారు పని పాట ఉండదండి, వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి కార్యక్రమాలు పెడతారని క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. చాలామంది క్రైస్తవులు కూడా మంచి ఉద్దేశాలు లేవు, ధనార్జున కోసం అండి. ఆ ప్రయాసంతా కూడా భుజస్కంధాల మీద తీసుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. రెండయ్యా, సువార్తను వినండి అయ్యా, మిమ్మల్ని బాగు చేసే మాటలు వినండి అంటే రారో. అదే ఈ స్థలంలో రికార్డింగ్ డ్యాన్స్లు అయితే మొత్తం గ్రౌండ్ నిండిపోతారు. ఎందుకు ఈ ప్రయాస అర్థమవుతుందా? ఈ భారం అర్థమవుతుందా? లైవ్లో అన్ని కార్యక్రమాలు చూస్తావు నువ్వు, దేవుని వాక్యం రాగానే స్కిప్ చేసేస్తుంటావు. దేవుని వాక్యం ఎందుకో నీకు రుచించట్లేదు, దేవుని వాక్యం ఎందుకో నీకు ఇష్టం అవ్వట్లేదు. దేవుని సువార్త అంటే నువ్వు ప్రక్కన పెడుతున్నావు, చెవిని పెడుతున్నావు. దేవుని సువార్త నష్టపోతావు, జాగ్రత్త. మంచి మాటలు కొన్నిసార్లే చెప్పబడితే దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని, సువార్తను సద్వినియోగపరచుకుని నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే అన్యుడిగానే నువ్వు మిగలబడి నిత్య నరకాగ్నిలో కాల్చబడతావు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. అర్థమవుతుందా దేవుని సేవకుల భారం ఏంటో? సువార్త కొరకు, సువార్త ప్రకటించిన ఏళ్ళ నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించిన ఏళ్ళ నాకు శ్రమ. నా ప్రియ దేవుని అర్థమవుతుందా దేవుని సేవకులకు భారం ఏంటో? దేవుని సేవకుల కష్టం ఏంటో మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైనటువంటి యోహాను, అతన్ని కూడా పట్టుకున్నారు. అతను పట్టుకుని అనేక సందర్భాల్లో చంపేయాలని చూశారండి. అతన్నట నేను చూపించిన ఆ వ్యక్తి డొమిషియన్ చక్రవర్తి నూనె కళాలు వేశాడట. మరుగుతున్న నూనె కాలాలు వేసినా సరే దేవుడు తన ఆత్మను కాపాడాడు. దేవుని చిత్తం అయితే, దేవుని అనుమతి లేకుండా నీ ప్రాణాన్ని ఏ ఒక్కడు తీసివేయలేడు. ఈ ప్రపంచంలో అన్ని శక్తులు ఏకమైనా, అందరు ప్రజలు వచ్చినా సరే నీ ప్రాణాన్ని తీసివేయాలనుకుంటే దేవుని అనుమతి లేకుండా ఏ సేవకుడి యొక్క ప్రాణాన్ని ఏ ఒక్కడు తీసివేయలేడు. దేవుని అనుమతితోనే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క యోహాను కూడా పద్మస్ ఐలాండ్కి ప్రవాసిగా పంపించాడు. యోహాను చంపడం మా వల్ల కాదు, ఇతని వెనకాలకు దైవిక శక్తి ఉంది, ఈ అతీతమైన శక్తులు పనిచేస్తున్నాయి, ఏ మానవుడు ఏ శక్తి ఇతను ఏమి చేయలేరని చెప్పి ప్రపంచంలో అత్యంత భయానకమైన శిక్ష ఏదో ఉందంటే ఒంటరితనమైనటువంటి ఆ యొక్క శిక్షను వేసేసి మీరు చూస్తున్న పద్మస్ ఐలాండ్లోకి అతను పంపించేశారు. మీరు చూస్తున్నారు ఇదే పద్మస్ ఐలాండ్. ఈ ఐలాండ్లోకి పంపించేశారు. యోహాను ఏడుస్తున్నాడు, అయ్యా నీ సువార్త సేవ చేయడానికి వస్తే నేను ఈ ప్రాంతానికి పంపించావా? ఇక్కడ ఎవరికి చెప్పమంటావు సువార్త? జంతువులకు చెప్పాలా? ఒక్క మనిషి కూడా లేడు అక్కడ అని ప్రార్థన చేస్తున్న టైంలో దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. యోహాను, ఇక్కడ నేను తీసుకురావడంలో ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందయ్యా, నేను ఈ ప్రాంతాన్ని తీసుకున్న ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే రాబోతున్నటువంటి సంగతుల్ని, రాబోతున్నటువంటి సూచనల్ని ప్రపంచానికి అందించడం కొరకు ఈ ప్రాంతాన్ని నేను ప్రత్యేకంగా నడిపించాను. ఇప్పుడు ఆకాశాన్ని తెరవ చేయబోతున్నాను, నేను కొన్ని విషయాలు చూపించబోతున్నాను. చూపించిన ప్రతిదీ కూడా పుస్తకం చుట్టూ రాయి. రాబోతున్న తరాలకి అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు పద్మ ఐసులో తను బంధించి దేవాదుడు ప్రకటన దాన్ని ఎవరి చేత రాయించాడు? యోహాను చేత రాయించాడు. నా ప్రియ దేవుని, అసలు ప్రకటన గ్రంథము అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే తెర తీయుట. చెప్పండి ఈ మాట, తెర తీయుట, అన్వేలింగ్ అన్నారు. స్తూపాలు నిలబెడతారు. కొంతమంది రాజకీయవేత్తల యొక్క విగ్రహాలని తయారు చేయించి పెడతారు. పెట్టిన తర్వాత పలానా రోజున ఆగస్టు 15 రోజున కానీ జనవరి 26వ తారీఖున కానీ వారిని కొంతమందిని పొలిటికల్ లీడర్స్ని పిలిచి అప్పుడు వరకు ఆ బొమ్మ ఎవరికి కనపడకుండా కట్టినేస్తారు, ఒక గుడ్డ కప్పేస్తారు. ఆ రోజున అయ్యగారు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని అన్వేల్ చేస్తారు, అంటే తెర తీసేస్తారు అనమాట. తెర తీసినప్పుడు ఆ విగ్రహం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. చూడండి,
ఇక్కడ చాలా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ మన విజయవాడలో ఉంది. సో ఆ యొక్క విజయవాడలో ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎవరికి కనిపించకుండా దాన్ని ఏం చేశారంటే ప్రిపేర్ చేశారు. ఒక రోజున దాన్ని అన్వెయిలింగ్ చేశారు, అంటే తెర తీసేశారు. ఇప్పుడు అర్థమైందా? ప్రత్యక్షత అర్థం ఏంటి? తెర తీయుట. తెర తీసినప్పుడు అతని యొక్క ఆ విగ్రహం ఏంటో, దాని ప్రత్యక్షతలు ఏంటో మనకు అర్థమవుతాయి. నా ప్రియజనాగమ, యోహాను కూడా దేవుడు తెర తీసుకునే విషయాలు చెప్పాడు. అవేంటంటే, ఒకటి, ఆనాటి 7 సంఘాల యొక్క వివరణ అపోస్తలుడు యోహానికి ఇచ్చాడు. 7 సంఘాల వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రాకడ సంభవాలు, యేసు ప్రభువు రాకడ సంభవాలు ఏ విధంగా జరుగుతాయో ఆ విషయాల్ని యోహానికి దేవుడు చూపించాడు. ఆ తర్వాత పరలోక రాజ్య సంగతులను దేవాదేవుడు యోహానికి చూపించాడు. 3 విషయాలు. ప్రకటన గ్రంథంలో మొత్తం ఏమున్నాయంటే 7 సంఘాల వివరణ మనం చూస్తాం. రెండోదిగా యేసు ప్రభు రాకడ సంభవాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యం యొక్క సంభవాలు మనం ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇది ప్రత్యక్ష గ్రంథంలో చెప్పినటువంటి మాట.